కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు రమ్య హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం ప్రకటించారు. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల తమ కార్యాలయం నుండి డాక్టర్ పితాని అన్నవరం తన ఎన్నికల ప్రచారానికి గురువారం నుండి శ్రీకారం చుట్టారు. జెండా ఊపి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలన్న తలంపుతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పితాని అన్నవరం అనుచరగణం, అభిమానులు, ఆయన మద్దతుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తులో రాజకీయంగా మనం అణచివేతకు గురి కాకుండా ఉండాలన్న పార్టీలు మనల్ని గుర్తించి మన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మనల్ని రాజకీయంగా ఎదురుకు తీసుకెళ్లాలన్న ఇదే మంచి ప్లాట్ఫామ్. మీరందరూ అర్థం చేసుకోండి. మనం ఒక తాటి మీదకి వద్దాము, వచ్చి మన సంఖ్యాబలాన్ని పార్టీలకి చూపించి మరి భవిష్యత్తులో మనం అన్యాయానికి గురి కాకుండా ఉండాలని మనం అన్యాయానికి గురి కాకపోకుండా ఉండాలంటే మరి ఈ రోజున మనం ఈ 2024 ఎలక్షన్స్లో మరి రూరల్ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా మనం గెలాల్సిన అవసరం ఉంది. మీరందరూ విద్యుత్తో ఆలోచించి మరి మీ కుటుంబాలన్నింటినీ కూడా సమాయత్తపరిచి మనం ఒక తాటి మీదకి వచ్చి మనందరం నా గెలుపు మనందరి గెలుపు. మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్యేలు ఎలాగైతే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాట వినరు, విన్నా పట్టించుకున్నట్టు ఉంటారు కానీ పట్టించుకోరు. ఒకవేళ విన్నా కానీ ఆ సమస్యని పరిష్కరించే సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. మరి నేను మీ కుటుంబ సభ్యుడిని, నా దగ్గరికి ఇలా కూర్చుని మనం మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని చర్చించుకుని మన సమస్యని మనమే పరిష్కరించుకునే దిశగా మరి వెళ్దాము. సో మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉండాలా లేదంటే కనుక పెత్తందారులు ఎమ్మెల్యేగా ఉండాలనేది మీరు నిర్ణయించుకుని ఒక నిర్ణయానికి వచ్చి మరి మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి నాకు ఓటేసి నెగ్గిస్తే కనుక మరి మీ కుటుంబ సభ్యులు ఒకరిని కాబట్టి కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే కుటుంబ యజమాని ఎలాగైతే పరిష్కరిస్తాడో నేను మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా నేను నా కర్తవ్యాన్ని నేను 100% నిర్వర్తిస్తానని చెప్పేసి మీ అందరికీ చెప్తూ మరి వచ్చే 24 ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్న నాకు మీరు సంఘీభావం తెలిపి నన్ను గెలిపించుకుని మీ సమస్యలకి శాశ్వత పరిష్కార దిశగా వెళ్ళాలంటే కనుక మరి నేను శాసనసభ్యునిగా ఉండాలి. మనందరి సమస్యలను పరిష్కరించుకుందాము. మన యువకులందరూ కూడా మరి ఉద్యోగాల్లో స్థిరపడాలన్నంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ ఆ ఫ్యాక్టరీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఏదో మధ్యప్రదేశ్ నుంచో, ఉత్తరప్రదేశ్ నుంచో, బీహార్ నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మన యువత అంతానేమో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ అన్నిటికి ఫుల్ స్టాప్ పడాలన్నా మన యువత ఉద్యోగాలు పొంది మన కుటుంబాలు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ స్థిరపడాలన్నా రేపు 2024 ఎలక్షన్స్లో మనం అభ్యర్థిగా శాసనసభలో అడుగు పెట్టాల్సిన అవసరం చాలా ఉందని మీకు తెలియజేస్తూ మరి భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భగవంతుడి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.